వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యేక రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఎంతో అభివృద్ధి సాధించింది. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఈటెల వ్యాఖ్య. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జెండా ఎగురవేసిన మంత్రి మహమూద్ అలీ. పోలీసులకు మెడల్స్ ను అందజేసిన మంత్రి. ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి ప్రేరణను ఇస్తుందన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కుత్బుల్లాపూర్లో ఘనంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. మున్సిపల్ కార్యాలయంలో జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లా తల్లాడలో ఘనంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జన్మదిన వేడుకలు. 1000 మాస్కులు పంపిణీ చేసిన టీఆర్ఎస్ పార్టీ నేతలు. డీటెయిల్స్ చూస్తే 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వేడుకలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల పోరాటం వల్ల స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. భారతదేశ ప్రజలంతా స్వేచ్ఛా స్వతంత్రంతో సంతోషంగా ఉన్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అలాగే పెద్దపల్లి జిల్లా ఇప్పటికే పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా అభివృద్ధి సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, GRO నరసింహమూర్తి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరకంటి చందర్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. స్వతంత్రాన్ని పొంది 73 వసంతాలు పూర్తి చేసుకొని 74వ వసంతంలో అడుగుపెడుతున్న ఈ సందర్భంలో మీ అందరికీ యావత్ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందరో వేలాది మంది భరతమాత ముద్దు బిడ్డలు వాళ్ళ ప్రాణాలను పలంగా పెట్టి దేశ విముక్తి కోసం అమరులైనరు. వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. అనేక రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. 29వ రాష్ట్రంగా అవతరించి అతి తక్కువ కాలంలోనే దేశంలో ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ. అనేక రంగాల్లో ఆనాడు ఏ నీళ్ళ కోసం ఆరాటపడ్డామో, ఏ కరెంటు కోసం ఆత్మహత్యలు కొనసాగినాయో, ఆనాడు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పేదరికమంతా కూడా తల్లడిల్లిందో దానికి చరమగీతం పాడగలిగిన తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, అనేక రకాల కొత్త కొత్త స్కీములు పెట్టి ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని సుసంపన్నమైన రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం, దానికోసమే తెలంగాణ అని చెప్పి చెప్పుకున్నాము. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎందరో త్యాగధనుల ఆత్మార్పణతో సాధించిన స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామని మంత్రి అన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారితో దేశమంతా భయాందోళనలో ఉందని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లాలోని MNR ఆసుపత్రిలో 100 పడకల ఐసోలేషన్ వార్డుని ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్ ను మహమూద్ అలీ అందజేశారు. రైతుల కోసం నూతన ఆవిష్కరణలను చేసిన, తక్కువ ఖర్చుతో కలుపు యంత్రాన్ని తయారు చేసిన గొర్రెకల్ గ్రామానికి చెందిన విఘ్నేష్ ను వీల్ పవర్ స్ప్రే యంత్రాన్ని తయారు చేసిన సంగమేశ్వర్ ను హోంమంత్రి మహమూద్ అలీ శాలువతో సన్మానించి అభినందించారు. మా హాల్ చైర్మన్స్ ఉన్నారు, మా కలెక్టర్ గారు,
ఎస్పీ గారు, మొత్తం ఆల్ మెంబర్స్, ఆల్ ఇంపార్టెంట్ లీడర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడికి. ఈ ఇండిపెండెన్స్ అంటే చాలా కష్టపడి వచ్చింది. మనకు వచ్చిన తర్వాత చాలా ఇండియా డెవలప్ అయింది. 1947లో ఈ రోజు అంటే కంపేర్ చేస్తే మన స్టేట్, మన కంట్రీ ఇండియాలో బాగా పేరు తీసుకొచ్చింది. బాగా ఎవ్రీ సెక్టర్ లో అంటే బాగా డెవలప్మెంట్ వచ్చింది. ఈ టైంలో మన తెలంగాణలో కరోనా ఇండియాలో ఉంది మొత్తం. మా తెలంగాణ స్టేట్ లో అంటే మా ఆనరబుల్ సీఎం గారు చాలా బాగా కంట్రోల్ చేశారు. వెల్ఫేర్ స్టేట్ అంటే ఇండియాలో నంబర్ 1 స్టేట్ మన స్టేట్ ఇండియా తెలంగాణ స్టేట్ ఉంది. రైతు బంధు స్కీమ్ మొత్తం ఇండియాలో ఇక్కడ డబ్బులు లేదు, చాలా ప్రాబ్లం లో ఉంది. ఇక్కడ మన స్టేట్ లో ప్రాబ్లం ఉంది. మా ఆనరబుల్ సీఎం అంటే రైతు సీఎం ఇండియాలో నంబర్ 1 సీఎం అంటే కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన రైతు బంధువులు అంటే 14,000 కోట్ల రూపాయలు ఈ కష్టపడి టైంలోకి డిస్ట్రిబ్యూట్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఎంపీ అసిదుద్దీన్ ఓవైసీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో నేడు ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. త్రివర్ణ రంగుల బెలూన్లను ఎగురవేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ తోటి పౌరులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ మాతృదేశాన్ని అన్ని రకాల అణచివేతలు, వివక్ష దౌర్జన్యం నుండి రక్షించుగాక అని అన్నారు. మన స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి భారతదేశ భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని రక్షించుకునేందుకు మనల్ని ఎల్లప్పుడూ ప్రేరేపిస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిపి అంజనీ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సిపి డిఎస్ చౌహాన్, అనిల్ కుమార్, తరుణ్ జోషి, డీసీపీ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సిపి మాట్లాడుతూ కరోనా సమయంలో ఎనలేని సేవలందిస్తున్న పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై కలీగ్ ఆఫీసర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ రోజు ఇండిపెండెన్స్ డే ఒక చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ లో వచ్చింది. ఇండిపెండెన్స్ తర్వాత ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఈ కంట్రీలో రాలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఈ సేమ్ సిచ్యువేషన్ లో మన వాల్యూ ఆఫ్ ఖాకీ యూనిఫామ్ పబ్లిక్ సమక్షంలో ఎంత మంచి ఇమేజ్, ఎంత మంచి రెస్పెక్ట్ పోలీస్ ఆఫీసర్స్ కి లాస్ట్ 70-80 years లో లేవు. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ for working excellently during this COVID operation and same tempo, same spirit ద్వారా వర్క్ చేయాలి. మన ఇండిపెండెన్స్ డే చాలా సాక్రిఫైస్, చాలా బలిదానం, చాలా త్యాగ వచ్చింది. ఇది బ్యాక్గ్రౌండ్ లో ఒకటే మీనింగ్ ఉంది, దట్ ఆల్ మెన్ ఆర్ ఈక్వల్. మెన్ అంటే మెన్, ఆల్ ఆర్ ఈక్వల్. ఇదిలో రిలీజన్, లాంగ్వేజ్, ప్లేస్ ఇది డిఫరెన్స్ కి వాల్యూ లేదు. వి ఆల్ ఆర్ ఇండియన్ and we have to work for our country, India. That's all. Thank you so much. Jai Hind. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డీసీలు రవీందర్, మంగతాయారు, కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, యువ నాయకులు కేపీ విశాల్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, పుప్పాల భాస్కర్ మరియు నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ పెద్దొడ్డ శ్రీనివాసరావు అధ్యక్షతన సత్తుపల్లి శాసనసభ్యులు, రైతు బాంధవుడు సండ్ర వెంకట వీరయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జెడ్పీటీసీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల తెరాస అధ్యక్షులు రెడ్డం వీరమోహన్ రెడ్డిల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం తల్లాడ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శీలం కోటిరెడ్డి, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు చేతుల మీదుగా 1000 మాస్కులు పంపిణీ చేశారు. జన్మదినోత్సవ సందర్భంగా కార్యక్రమానికి ఇచ్చేసిన టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. సందర్భం కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు స్వాతంత్రం వచ్చిన రోజే కావడం ఒక ముఖ్య విశేషం. ఇది ఎప్పుడు మారదు. మనందరం కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడుండా ఏముండా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరం ప్రత్యేకంగా కూడా కలుసుకోవాల్సిన అవసరం లేదు. కార్యక్రమానికి ఎట్లా కలుసుకోక ఎమ్మెల్యే గారు ఇది 3వ సారి మనకి
మల్కాజ్గిరిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సిపి మహేష్ భగవత్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ జాతీయ జెండా ఎగురవేశారు. మగ్ధూమ్ భవన్లోని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులను సైతం పెంచాలని, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నాన్ స్టాఫ్ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రమంతా ఒకవైపు కరోనా కష్టాల్లో ఉంటే ప్రభుత్వం మాత్రం సెక్రటరియట్ నూతన భవనం కోసం ఏర్పాట్లు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడే విధంగా పాలన కొనసాగించాలని కోరారు. ఈ సమావేశంలో సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎంపీ అజీష్ పాషా తదితరులు పాల్గొన్నారు. రక్షణ రంగంలో మన ఏదైతే ఎఫ్డీఏ పెంచారు అంటే విదేశీ ప్రతిపక్ష పెట్టుబడులు పెంచారు, 49% నుంచి 70% పెంచారు. బిఎస్ఎన్ పోయింది. ఇంకా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా సిపిఐ ప్రధానంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. సేవ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని మరి పరిరక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, అలాగే సెక్యులరిజాన్ని నిలబెట్టుకుందాం. అందుకనే అవసరమైన పద్ధతులలో రానున్న కాలంలో వామపక్షాలు ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులు కలిసి ఈ కేంద్ర బీజేపీ ఎన్డీఏ దురగతాలను ఎండగట్టేందుకు ఓ ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజల పక్షాన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి ఇలా కరోనాలో వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు, అలాగే చిరు వ్యాపారస్తులు, మరి అలాగే చిన్నగా రైతులు, బడుగు బలహీన వర్గాలు అనేక అవసరం పడతా ఉన్నారు. సహాయ చర్యలు ఈ ప్రభుత్వం విఫలమైంది. అలాగే కరోనాను అదుపు చేయడంలో టెస్టులు పెంచలేకపోయింది. WHO కనీసమైనటువంటి వాళ్ళ యొక్క ఆదేశాలను లేదా WHO యొక్క మూల సూత్రాలను కూడా అమలుపరచడంలో వాళ్ళు ట్రేస్, టెస్ట్, ట్రీట్ అనేటువంటి అంశాలను అమలు చేయకపోయినారు. సహాయ చర్యలు అయితే నామమాత్రంగా ఉన్నాయి. పేదలు ఎట్లా బతికేది? కరోనా ఒకవైపున భయం బతుకు, రెండో వైపున భూభాయిక ఆకలి చచ్చిపోయే బతుకులు ఏర్పడతా ఉన్నాయి. ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా లాక్డౌన్ సమయంలో వలస కూలీలకు సహాయం చేసిన హ్యూమన్ రైట్స్ సభ్యులకు ప్రశంసా పత్రాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేషనల్ డైరెక్టర్ కలసనేటి ఆనంద్, నేషనల్ లీగల్ అడ్వైజర్ కార్తీక్, వంశీ, రాము తదితరులు పాల్గొన్నారు. మాకు ఇండిపెండెన్స్ డే ఘనంగా ఇంత భారీ వర్షం వస్తున్నా కూడా సభ్యులు ఈరోజు అటెండ్ కావడం సంతోషకరంగా ఉంది. ఇండిపెండెన్స్ డే ప్రతిసారి చేసే విధంగా ఈరోజు కూడా మనం చేసుకున్నాము. అదేవిధంగా మహాత్మా గాంధీ గారిని కానివ్వండి, అప్పుడు మన స్వాతంత్రం కోసం అప్పట్లో పోరాడిన ప్రతి యోధుడికి ఈరోజు అభివాదన చేస్తున్నాము. అయితే ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి ఈరోజు సభ్యులు మళ్ళీ నా మిత్రులు ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూగా చేస్తూనే ఉంటాము. అంటే నేను చెప్పడం ఏంటంటే మానవ హక్కులు అని చెప్పి మేము ఏదైతే హ్యూమన్ రైట్స్ అని చెప్పి పెట్టామో ఆ హ్యూమన్ రైట్స్ సంస్థ కోవిడ్ టైంలో కూడా కంటిన్యూ 2 months చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో COVID-19లో మాకు ఎవరైతే కోఆపరేషన్ చేశారో వాళ్ళకి ఈరోజు సర్టిఫికెట్స్ కూడా మనము పెట్టుకున్నాము. అంటే వాళ్ళకు సన్మానించి ఒక సర్టిఫికెట్ గుర్తింపుగా ఇద్దామని అనుకున్నాము. అయితే ఆ కార్యక్రమం దీని తర్వాత జరుగుతుంది. థ్యాంక్ యూ. మేదేపట్నం ఆల్ ఇండియా జర్నలిస్ట్ యాక్షన్ కౌన్సిలింగ్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ దస్తగిరి, ఉస్మాన్ ఖాన్, ఫేక్ నూమాన్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 74వ స్వాతంత్ర వేడుకలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున స్థానిక నాయకులు జెండాలను ఏర్పాటు చేసి ఎగురవేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డివిజన్లోని దళిత స్టడీ సర్కిల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మూవన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ రోజు స్వేచ్ఛగా గాలి పీల్చుకుని ఉంటున్నామంటే ఆనాటి మహానుభావుల త్యాగాల ఫలమే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు,
డివిజన్ అధ్యక్షుడు నాగరాజు, షరీఫ్, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ సిఎన్ రెడ్డి, లియాఖత్ అలీ, సింగారి శ్రీనివాస్, మన్సూర్ గపూర్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ అధికారులకు, రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇళ్ల గోడలు కూలిపోయి ఎందరో ప్రజలు బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒకవైపు కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో ఉపాధి లేక రోజు గడవడమే కష్టంగా ఉన్న సమయంలో భారీ వర్షాల కారణంగా నివాస స్థలం లేకుండా అయింది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 5 రోజులుగా చందుర్తి మండల కేంద్రంతో పాటు చందుర్తి మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మరి కిష్టంపేట, ఎన్నిగల్, జోగాపూర్, నర్సింగాపూర్ మరియు లింగంపేటలో మరి రైతులకు సంబంధించినటువంటి ఇల్లు అదేవిధంగా కొట్టాలు కూడా మరి కూలిపోవడం జరిగింది. వాటిని వాళ్ళు పునరుద్ధరించుకునేటువంటి ఆర్థిక స్తోమత వారికి లేదు. మరి కాబట్టి ప్రభుత్వం ఎంఆర్ఓ గారి ద్వారా దానిపైన ఒక నివేదిక తయారు చేసి మరి ప్రభుత్వానికి సమర్పించి వారికి ఆర్థికంగా సహాయం చేసి ఆ కొట్టాలు కావచ్చు, ఆ ఇల్లు కావచ్చు మళ్ళీ వాళ్ళు పునరుద్ధరించుకునేటువంటి ఆర్థికంగా వాళ్ళకు సహాయం చేయాలని సందర్భంగా విన్నవిస్తూ, అదేవిధంగా మరి గత 5 రోజులుగా ఈ మండలంలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల చాలా గ్రామాలలో మరి లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచి ఇక్కడ దోమలు మరి ఈగలు కూడా తయారైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముందే ఇక్కడ కరోనా విజృంభిస్తూ ఉన్నది మండలంలో. మరి ఆ వైపుగా ఎక్కడికక్కడ నీటి కుంటలో నిలుచున్నటువంటి నీటిని తొలగించి మరి హాస్పిటల్ సిబ్బంది మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాలలో బ్లీచింగ్ లాంటి పౌడర్ను చల్లించి మరి డయేరియా లాంటి వ్యాధులను ప్రబలకుండా చూడాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దావత్ ఇస్లామీ అచ్చంపేట ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. కరోనా నుండి విముక్తి కలగాలని కోరుతూ అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు మాస్కులను అందించారు. స్థానిక పోలీస్ స్టేషన్, మున్సిపల్ కార్యాలయం, ఫారెస్ట్ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయంలో అధికారులు మరియు సిబ్బందితో పాటుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే పాదచారులకు, వాహనదారులకు మాస్కులు పంపిణీ చేశారు. హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్గా డాక్టర్ వాడే రవి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా అహర్నిశలు సేవలందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రాధికా శ్రీనివాస్, ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ బక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ఇలాంటి హాస్పిటల్ గురించి కొందరు రకరకాలుగా మాట్లాడుతుంటారు, కానీ అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా దేవుడి కన్నా గొప్పవాడు డాక్టర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే పూజలు చేసినా కూడా దేవుడు కొంచెం అవసరాలు కలుస్తాడో లేదో తెలియదు, కానీ మనం ఇది ప్రాబ్లం అని చెప్పేసి అప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేసి మన ప్రాణాలను కూడా కాపాడేవాళ్ళు. కాబట్టి దేవుడి కన్నా గొప్పవాడు డాక్టర్. కాబట్టి అలాంటి డాక్టర్లు మాట్లాడడం కించపరచలాగా మాట్లాడడం, కానీ అది వాళ్ళ సంస్కారానికి, వాళ్ళ రాజకీయాల స్వార్థాలకు వదిలేదు తప్ప మన వారికి బాధపడాల్సిన అవసరం లేదు, మన ఎవరు నిర్లక్ష్యించాల్సిన అవసరం లేదు. మీకు రాజకీయంగా మేము సపోర్ట్ ఉంటాం, మన గౌరవ మంత్రివర్యులు మీకు సపోర్ట్ ఉంటారు. ఏ విషయంలో కూడా మీరు ఏ విషయంలో కూడా బాధపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు మీ విధులని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మాత్రమే మీ బాధ్యత వహించాలి తప్ప మీరు ఎవరు మాట్లాడుతున్నారు దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ప్రవీణ్ రెడ్డి గారు, నేను చాలా గమనిస్తున్నాను, సో మీరే దాని గురించి పట్టించుకోవద్దు. ఆ విషయం గురించి మీకు నచ్చి మీరు ప్రజల కోసం సేవ చేయడానికి నిస్వార్థంగా పనిచేస్తున్నారు కాబట్టి మీకు మా సపోర్ట్ 100% ఉంటుంది. మనందరికీ మన గౌరవ మంత్రి వారి సపోర్ట్ ఉంటుంది. సో మీరు దాని గురించి కావాల్సిన అవసరం లేదండి. అవసరం పడుతుంటే మాట్లాడాలండి, కానీ మీకు ఇబ్బంది ఉంది కాబట్టి సో మన ప్రోగ్రామ్ మేనేజ్ చేద్దామని. థ్యాంక్ యూ అండి. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట పోలీస్ స్టేషన్లో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుజాత మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీ సహాయ నిధుల కొత్త స్కీమును తెచ్చామని చెప్పారు. ఈ సహాయ నిధులు మున్సిపల్ కార్మికులకు మాత్రమే అత్యవసరాలకు ఇస్తామని చెప్పారు. అమీన్పూర్ సహాయ నిధులకు మొదటి విరాళంగా చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి 50,000 రూపాయలు, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ 25,000 రూపాయలు అందించారు. ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ అందరికీ పేరు పేరున, అలాగే కాలనీ పెద్దలకు, యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రత్యేకించి మా మున్సిపల్ కార్మికులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మార్చి 22 తారీఖు నుంచి ఈ రోజు వరకు మనమంతా కోవిడ్లో ఉన్నాము. ఈ కోవిడ్లో కూడా ధైర్య సాహసాలతో మున్సిపల్ సిబ్బంది చాలా బ్రహ్మాండంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే అమీన్పూర్ మున్సిపాలిటీ అనేది ఒక 150 కాలనీలతో విస్తరించినటువంటి ఒక పెద్ద మున్సిపాలిటీ కాబట్టి ఈ మున్సిపాలిటీలో ఎక్కడెక్కడి నుంచి ప్రతి ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ కోవిడ్లో కూడా చాలా కేసులు కూడా మా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎక్కువనే ఉన్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు స్ప్రే చేయడము, ఫాగింగ్ చేయడము, బ్లీచింగ్ చేయడము, డ్రైన్లు క్లీన్ చేయడం కానీ బాగా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. వేములవాడ పట్టణంలో TUWJ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TUWJ H143 రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లాయక్ పాషా జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి పాశం, కార్యనిర్వాహక కార్యదర్శి గారిదాసు ప్రసాద్, కార్యవర్గ సభ్యులు నేరేళ్ల కమలాకర్, హరి, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా వేములవాడ ప్రెస్ క్లబ్లో పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ముందుగా భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది అమరత్వం, త్యాగ ఫలితమే ఈరోజు మనం దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా ఉన్నాం, స్వాతంత్రం జరుపుకుంటున్నాం. త్యాగదనుల త్యాగాన్ని స్మరించుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూజ్య బాపూజీ కలలుగన్న మహాభారతం ఏదైతే భారతదేశం అభివృద్ధి బాటలో పయనించాలని ఆకాంక్షించారో వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలంటూ ఈరోజు మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నా సహచర మిత్రులందరికీ, మా కార్యవర్గం సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ దేశ ప్రజలందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని తహసీల్దార్, పురపాలక సంఘం, మండల పరిషత్, వ్యవసాయ శాఖ తదితర కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్, ఎంపీడీఓ ఇనుముల రమేష్, ఎస్ఐ ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 74వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కరోనా వైరస్ నేపథ్యంలో నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ విజయ్, మేజర్ గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ రవీందర్, తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పలు కార్యాలయాల ముందు జెండా ఎగురవేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పలుచోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్ పట్టణంలో వివిధ కార్యాలయాల్లో ఘనంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, స్థానిక గ్రంథాలయంలో వైస్ చైర్మన్ దుర్గయ్య, ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ అనితా విజయ్, తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక తహసీల్దార్ రామచంద్రరావు, పోలీస్ స్టేషన్లో సీఏ నరసింహారెడ్డి, అంబేద్కర్ విగ్రహం దగ్గర అధ్యక్షుడు జంతుక జనయ్య, పలుచోట్ల స్థానిక నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు సామాజిక దూరం పాటిస్తూ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అన్ని శాఖల అధికారులు మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సురేందర్ నాయక్, ఎస్ఐ సంతోషం, రవీందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ మన లింగాల గణపురం మండలం తరఫున అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ఎందరో మహానుభావులు ఎంతో కష్టపడి బ్రిటిష్ వాళ్ళ నుండి పోరాటం చేసి కొన్ని సంవత్సరాలు ఇండియనక తిప్పలనక జైల్లో ఉండుకుంటూ మనం స్వతంత్రం వచ్చేంత వరకు పోరాడి మన స్వతంత్రం ఉంటే మనకు స్వేచ్ఛ ఉంటుందన్న ఉద్దేశంతో మహానుభావులు మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు అట్లా ఎందరో మహనీయుల కష్టఫలితంగా ఈరోజు మనము జెండా ఆవిష్కరణ చేయడానికి మనకు స్వతంత్రం కల్పించిన వారికి నా తరఫున మన మండలం తరఫున అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియప్పుడు ఎంతో ఘనంగా జరుపుకునే మన స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఈ ప్రపంచం మొత్తం అతలాకుతలమైనటువంటి కరోనా మహమ్మారి వల్ల ఈరోజు ఈ మన ఏదైతే మన కరోనా ఉంది కారణంగా అందరూ కూడా విధిగా మాస్కులు ధరించి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసి అతి తక్కువ మందితో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. గణపురం మండల ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ వారి తరఫున 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇందు మూలంగా అందరికీ తెలియజేయండి ఏమనగా ఇప్పుడు ప్రస్తుత తరుణంలో కరోనా వ్యాప్తి అనేది తీవ్రంగా ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా స్వీయ క్రమశిక్షణ పాటించాలి, స్వీయ శుభ్రత ఉండాలి, సోషల్ డిస్టెన్స్ని పాటించాలి. దాంతో మనని మనం పరిరక్షించుకోగలుగుతాము. అలాగే ఇంకోటి ఏంటంటే నగరంలో అందరూ కూడా మన లింగాల గణపురంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా అంతా సుఖశాంతులతో ప్రశాంతంగా శాంతితో జీవిస్తున్నారు. సో అందరూ కూడా ఇలాగే ఈ ర్యాపోని కంటిన్యూ చేయాలి, పోలీస్ శాఖ వారితో సహకరించాలి. సంగారెడ్డి పట్టణ బైపాస్ రోడ్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయంలో ఆవరణలో టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కూన సంతోష్, పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కుల సంఘాలలో ఘనంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నక్కా శంకర్, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ నవీన్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆవుల సత్య, జెడ్పీటీసీ గోస్కుల జలంధర్, మాల మహానాడు మండల శాఖ అధ్యక్షులు రమేష్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం గొల్లపల్లిలో ఈ ఆఫీసు సేవలు కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కరోనా విజృంభిస్తున్న సందర్భంలో కాగిత రహిత పరిపాలన అనేటువంటి ఉండాలని ఒకటి, తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి అర్జీలను తక్షణమే పరిష్కరించే విధంగా వాటిని ఈజీగా మానిటర్ చేసే విధంగా ఉంటుంది. అలాగే ప్రజలకు సత్వర సేవలు అందించడానికి కూడా ఈ సాంకేతికత అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని గ్రామాలలో ప్రతి ఇంటిలో ఏదో ఒక రకంగా సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నారు. అది ఆండ్రాయిడ్ మొబైల్ కావచ్చు, ఇంకా ఇతరత్ర సాధనాల ద్వారా సాంకేతికతను వారు కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ఇచ్చినటువంటి ఆర్జీ కానీ ఐజీ సమర్పించినటువంటి ఆర్జీకి ఏ మేరకు పరిష్కారం జరిగిందనేటువంటి విషయాన్ని వారికి మెసేజ్ కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మేము తహసీల్ ఆఫీస్లో ఈ ఆఫీస్ను ప్రారంభించడం కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, సీనియర్ నాయకులు, అధికారులు వీరేశలింగం, రవి, ఎదలాపురం అశోక్, మోతే స్వామి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ కార్యాలయంలో ఆగస్టు 15 జెండా ఎగరవేయడం చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇది మన ఎందరో త్యాగమూర్తుల ఫలితమే మనకు ఈ స్వాతంత్రం. మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తా ఉన్నారు ఏమన్నానంటే, భారతదేశం కోసం పనిచేసిన వ్యక్తులు, భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన వారు ఎవరైతున్నారో వారందరికీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి 74వ
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనము చాలా సంతోషదాయకం. ఎందుకనంటే ఈ భారతదేశ వన్నెను మార్చి అదేవిధంగా ఈ త్యాగమూర్తుల ఫలితాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతున్న తరుణం. ఈరోజు వారి ప్రసంగంలో మేధావులందరూ కూడా ఈ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారు. అందరి త్యాగ ఫలితంతో మనం దీన్ని సంపాదించుకున్నామనే ఒక ఆలోచన చెప్పడం జరిగినది. మరి దీనికోసం మన అందరం కూడా సమిష్టిగా పట్టణ శాఖ నుంచి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఎంతో అభివృద్ధి సాధించింది. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఈటెల వ్యాఖ్య. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జెండా ఎగురవేసిన మంత్రి మహమూద్ అలీ. పోలీసులకు మెడల్స్ ను అందజేసిన మంత్రి. ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి ప్రేరణనిస్తుందన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కుత్బుల్లాపూర్లో ఘనంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. మున్సిపల్ కార్యాలయంలో జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లా తల్లాడలో ఘనంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జన్మదిన వేడుకలు. 1000 మాస్కులు పంపిణీ చేసిన టీఆర్ఎస్ పార్టీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.